ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫన్ చిట్ చాట్ విత్ #టీమ్ నిందా. నాకు ఈ 2 లైన్స్ చెప్పారు, ఇంతకు మించి నేను మాట్లాడలేదు. మాకు బేసికలీ ఇక్కడ యాంకర్స్ ఎవరు లేరు కాబట్టి మాకు నేనే సెల్ఫ్ డబ్బా, అంటే మేమే యాంకర్స్ మనమే యాక్టర్స్ అని మన ఏమంటారు. ఈ డిస్కషన్ మొదలు పెట్టే ముందు ఐ వాంట్ ఆల్ ఆఫ్ us to give a big round of applause to సిద్ధార్థ్ కృష్ణ. ముందు బటన్ క్లాప్స్ తర్వాత ఎందుకు అమేజింగ్ టైం సెన్స్. 1:30 పిలిస్తే 2:30 వచ్చాడు. బట్ లక్కీ ఏంటంటే సినిమాలో టైంకి వచ్చాడు సెట్. ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత లేట్ వచ్చి మాకు డిలే చేసినందుకు థ్యాంక్ యూ. స్టార్టింగ్లోనే సో మేము విల్ స్టార్ట్ ఆఫ్ విత్ అవర్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అనమాట. సో అందరికంటే ఎప్పుడు చాలా నెమ్మదిగా అస్సలు కోపం రాని మనిషి ఒక ఆయన ఉన్నాడు, దట్ ఈస్ ద క్యాట్ బాయ్. నా క్యారెక్టరు బుల్లిగా విలేజ్ గాయ్ అండ్ కూల్ కామ్ అవుట్ సైడ్ కాకుండా కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ యువర్ ఒరిజినల్ క్యారెక్టర్. అంతే అనుకోండి. సార్ Okay, I played the character of Sarpanch son indulo. All intense scenes, no comedy here. Most of the scenes I had the combination with Siddharth Garu. He was the SI. So what all crime? Okay, cheppu scene aina parvaledu bit aina parvaledu. So crime work cheppu aapesanu. So next time avutadu annadi cinema lo chustaru andu. So it's a very intense and powerful character. ఇక్కడ హోల్డ్ లో పెడదాం అట్ వెళ్తాం. ఓకే, యా చెప్పు. సో ఇందులో నా మూవీ క్యారెక్టర్ నేమ్ మనోహర్. వావ్, థ్యాంక్ యూ. అంటే క్యారెక్టర్ అంటే పేరే చెప్పాడు మా క్యారెక్టర్ సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. క్యారెక్టర్ అయితే కాలేజ్ స్టూడెంట్, ఇంకేం లేదు బేసిక్గా. అండ్ విలేజ్లో కాలేజ్ స్టూడెంట్. అండ్ నా మీద స్టోరీ ఎలా రన్ అవుతుంది, నేను ఎలా ఇన్వాల్వ్ అవుతా స్టోరీలో, మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. వదిలేస్తే మొత్తం సినిమా కథ షాక్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి సింగర్. మూవీలో మీకు తమ్ముడుగా, మా నాన్న కొడుకుగా, అలా ఒక చిన్న క్యామియోలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటా. గైజ్, మీకు టైం ఉంటే ఒక్కసారి జూమ్ వేసుకొని మనిషి స్టైల్ చూడండి. కాబోయే విజయ్ దేవరకొండ గారి లాగా అయిపోతున్నారు. చెప్పే విధానం కూడా కాల్ మీద కాల్ చేసుకుని మాట్లాడారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ప్రమోటింగ్. నెక్స్ట్ లేదు, ఇప్పుడు అన్నగారి గురించి చెప్పేసిన తర్వాత నేను చెప్తాను. గ్యాంగ్ లీడర్. సో నేను ఇందులో ఎస్ఐ ప్రకాష్ క్యారెక్టర్ ప్లే చేశాను. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు ఉంటాను. దీని నుంచి ఇంకేం చెప్పకూడదు, ఎందుకంటే మా ఎస్ఐ గారు కదా. ఎస్ఐ గారు చెప్పకుండా ముందు కానిస్టేబుల్ చెప్పకూడదు. ఇన్వాల్వ్ అయిపోయారు ఇవాళ కూడా. నా క్యారెక్టర్ పేరు దివాకర్ అండి. మా ఎస్ఐ గారి కింద కానిస్టేబుల్గా చేస్తున్నాను ఈ మూవీలో. ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంతవరకు మాత్రం చెప్పగలను ఇప్పుడు. హాయ్ అండి, నేను దుర్గా అభిషేక్. ఈ మూవీలో అమర్ అనే రోల్ ప్లే చేస్తున్నాను. హీస్ అన్ గవర్నమెంట్ ఆఫీసర్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఓవర్ టు ఆయన. ఈ వాయిస్ గుర్తుపెట్టుకోండి. మనం లాస్ట్ లో మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా మాట్లాడతాం. ఈ వాయిస్ గుర్తుపడితే కనుక అప్పటికి మీరు కమెంట్స్ లో చెప్తూ ఉండండి మాకు. అంటే మేము ఎలాగో తర్వాత రివీల్ చేస్తాము. ఇన్స్టాగ్రామ్ కోడ్ ఏదని చెప్పొచ్చుగా. బాత్ తగ్గిద్దే. గోవర్ధన్ నానా గోవర్ధన్ ఇన్స్టాగ్రామ్ కోట ఒకటి చెప్పొచ్చు కదా, బాత్ తగ్గిద్దే. నువ్వే కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ ప్లే సుధా అనే క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ ఇన్నసెన్స్ ఉంటుంది. అండ్ ఐ థింక్ నాకు కెరియర్లో ఇట్స్ వన్ ఆఫ్ మై, అంటే నాకు ఇంపార్టెన్స్ ఉన్న ఒక రోల్ నేను ప్లే చేశాను. నేను కూడా ఇంతవరకు చెప్పగలుగుతాను. యా, మనకి రిలీజ్ డేట్ ఇట్ ఈస్ 21 జూన్ 20. సెట్స్లో నార్మల్గా అంటే మనం క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు కాకుండా సపరేట్గా మీరు ఖాళీ టైమ్స్లో హూ ఇస్ ద మోస్ట్ నోటోరియస్ పర్సన్ ఆన్ సెట్స్ అనుకుంటున్నారు? బోత్ క్యాస్ట్ అండ్ క్రూనా? యా, కాస్టింగ్ నటోరియస్ గ్యాంగ్స్టర్. క్రూలో అయితే నాకు తెలిసి ఒక పేరు తప్ప ఇంకే పేరు బయటకు రాదనుకుంటున్నా. దలై ఈజ్ ఎవ్రీవేర్. క్యాస్ట్ లో వస్తారు, క్రూలో వస్తారు. Cast and crew. He's not here. He's cast and crew. Yeah, but he is not here. ఇప్పుడు కూడా తెర వెనకాల ఉండి చాలా నడిపిస్తున్నారు. ఎనీ
డిఫికల్ట్ సిచ్యువేషన్ డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ షూట్ చేసేటప్పుడు ఇది ఇబ్బందికరంగా అనిపించి లేదా అక్కడ ఆడియన్స్ ఉన్నప్పుడు దొరికాను ఇలాంటి నెక్స్ట్ ఏమైనా అంటే ఏం లేదు, ఒక సీన్లో ఐ హ్యావ్ టు ఫాల్ ఫ్రమ్ సమ్ ప్లేస్, ఒక ఫాల్ ఉంటుంది అనమాట. అది ఎన్నిసార్లు పడ్డామో మాకే తెలియదు. పట్టడం లేకటం మళ్ళీ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మళ్ళీ అండ్ ఇంటికి వెళ్ళి చూసినాక మొత్తం కందిపోయింది, సైడ్ అంతా ఎర్రగా అయిపోయింది. 2-3 రోజులు ఏ పనులు చేసుకోలేదు. I have one experience to share about Ibbandikaram అన్నారు కదా. So I cannot tell exactly Ibbandi ani, but when we were shooting in the late night, okay, it was a midnight scene చెప్పకూడదు అనుకుంటా. Okay, so it was an important scene. ఎప్పుడు వస్తుందని we were waiting actually. It's a combination with Siddharth garu and అందులో మీ సీన్ కూడా ఉంది యాక్చువల్లీ. సో మీ సీన్ అయిపోయాక మాది ఉంటుంది అని చెప్పారు. దెర్ వాజ్ the whole night we were waiting ఎప్పుడు వస్తుందని. సో ఆల్మోస్ట్ 2-3 అయిపోయింది మిడ్ నైట్. దెన్ అగైన్ ఒక సీన్ చేశారు ఇమీడియట్గా. అప్పుడు ఐమ్ సారీ ఆ సీన్ చెప్పలేను, కానీ నిద్ర మొత్తం ఎగిరిపోయింది. థ్యాంక్స్ టు మిస్టర్ దలాయ్ ఫర్ దట్ సీన్. చెప్తే బాగుండదు ఆ సీన్. ఫన్ ఉంటుంది. ఫస్ట్ టేక్ ఇట్ సెల్ఫ్ we got mad, you know, మొత్తం నిద్ర ఎగిరిపోయింది, లాఫింగ్ టు ద కోర్. ఇట్ వాస్ వండర్ఫుల్. అంటే నాకు ఇబ్బందికరం అని కాదు, కానీ మనం ఏదైతే ప్లేస్లో మేము షూట్ చేసామో నైట్ టైమ్స్ కొన్ని సీన్స్ ఉండింది, అక్కడ ఈ దోమలు ఇవన్నీ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు పర్సనలీ. ఇదిగో చూడు నిన్ను కుట్టిన దోమ రంగుస్కి. షూట్ వైజ్ అయితే ఐ వాజ్ ప్రిటీ కంఫర్టబుల్. ఎటువంటి ప్రాబ్లం మా డైరెక్టర్ గారు రానివ్వలేరు. ఈ ఎన్విరాన్మెంటల్ ఇవి కొన్ని ఉంటాయి కదా, సో అదొక్కటి నాకైతే ఎన్విరాన్మెంట్ అంటే ఇంకోటి వచ్చిందండి. మనం ఒక సెటప్లో మనం ఉంటాం కదా, ట్రైలర్లో అందరికి తెలుసు. అంటే ఒక డార్క్ రూమ్లో వెళ్ళి దేరను, అది మొత్తం కొట్టు మీకు తెలుసు కదా, మొత్తం బ్లాక్ కలర్ ఇలా వచ్చేది మనకి. ఆఫ్టర్ వెన్ వి కంప్లీట్ ద షూట్ అండ్ వి గో హోమ్ బ్లాక్ ఉండేది. అది మనకే కాదు, ఎంత పెద్ద యాక్టర్స్ అయినా సరే మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసాం. సపోజ్ మీకు ఒక దగ్గర అనుకోండి, ఖచ్చితంగా చెత్తకుప్పలో కూర్చొని చేయాల్సిందే. మనం అందరం అది ఫేస్ చేసే ఉంటాం. అలాగే మన సినిమాలో కూడా ఫేస్ చేస్తాను. సో సజెషన్ ఏంటంటే షూట్ లేనప్పుడు అట్లా సరదాగా విలేజెస్కి వెళ్ళి స్పెండ్ చేస్తారు, సో దట్ యు గెట్ యూస్ టు ది ఎన్వైరన్మెంట్. వన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ వేర్ యానీ లైఫ్. అక్కడ ఎన్వైరన్మెంట్ చాలా పల్లెటూరు, బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్. అక్కడ ఒకలాగా రూప్స్లో ఉన్నాయి, దాని మీద కొన్ని నెస్ట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ హావ్ సీన్ ఆ నెస్ట్స్ అక్కడ వాళ్ళు అడిగితే స్పారో నెస్ట్ అన్నారు. బట్ నా ఫ్రెండ్ ఆయన ఫోటోగ్రాఫర్, నేను స్టోరీలో పెడితే అన్నాడు దిస్ ఈస్ వెరీ వెరీ రేర్ అంట. అదేదో బర్డ్. ఐ హావ్ ద పిక్స్. యా, సో ఇంకా ఆ పిక్స్ కూడా పంపిద్దాం ఫర్ ద ఆడియన్స్ టు సీ. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ రేర్ బర్డ్ అంట, అండ్ ఇట్స్ ఎ వెరీ యూనిక్ టైప్ ఆఫ్ నెస్ట్ విచ్ ది బర్డ్. కానీ డైరెక్టర్ గారు కరెక్ట్గా లొకేషన్ ఎలా చూస్ చేశారు, కానీ చాలా అద్భుతంగా ఉంది. మన భద్రాన్ని ఉన్నాడు, భద్రాన్ని ఉంటే చాలా బాగుంది. అక్కడ ఒక హాక్ ఉంటుందండి గుడిసె, వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారంటే మొత్తం అంతా ఓపెన్ ప్లేస్ పచ్చగా ఉంటుంది, మళ్ళు అంటే వరి మళ్ళు. సో ఒక పాక ఉంటుంది, దాని కింద స్విమ్మింగ్ లాగా ఒక దిమ్మ వేసేసారు. దానిలో కింద కూర్చుంటే మన ఏసీలో ఎంత కూల్గా వస్తుందో అంత చల్లగా వస్తుంది. కానీ భద్రాన్ని అక్కడ పడుకునేసారు. పల్లెటూరు వాళ్ళు అందరూ వచ్చి ఆయన ఎవరో పల్లెటూరు అనుకుంటున్నారు, వీడియో ఉందా అంట, వీడియో ఎప్పుడు సోలేదా భద్రం వచ్చాను మళ్ళీ ఎప్పుడు ఫోటో తీసుకొని మొదలు పెట్టాను. సో ఎంత బాగున్నాయంట ఆ ప్లేసెస్, అంత చల్లని ప్లేస్, అంత అలాంటి ప్లేస్లో కూర్చోవాలంటే కూడా మనకు కూడా అదృష్టం ఉన్నారు నిజంగా. ఆ ఊర్లో వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్లస్ ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆబ్వియస్లీ ఇక్కడ హైదరాబాద్లో యాక్టర్స్ చాలామంది ఉంటారు, కామన్గానే ఉంటుంది. బట్ ఆ పల్లెటూరులో వెన్ వీఆర్ యాక్టింగ్ ఊరు మొత్తం అక్కడ ఉన్నారు. సో ఈవెన్ దో యాజ్ ఆఫ్ నౌ నాకైతే పాపులారిటీ లేదు, బట్ దే ఆల్సో మేడ్ మీ ఫీల్ లైక్ ఎ సెలబ్రిటీ. ఎంతమంది వచ్చి ఫోటో దిగి ఆల్మోస్ట్ విత్ ఎవ్రీ వన్. సో అది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. మన విలేజ్లో షూట్ చేసిన ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉందా? నువ్వు చెప్పు మరి ఎక్స్పీరియన్స్ గురించి. ఫస్ట్ టైం అంటే నేను లైక్ ప్రజలు ఇంత బాగా చూసుకుంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవర్ లైక్ అంటే మా ఫీల్డ్లో చేయండి, మా ఇంట్లో చేయండి, మాతో పాటు ఉండండి, మీకు ఫుడ్స్ తేవడం కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దే ట్రీటెడ్ అస్ అంటే ఒక పెద్ద సెలబ్రిటీ ఎలా ట్రీట్ చేస్తారో సెట్లో అందరు యాక్టర్స్ని అలానే ట్రీట్ చేశారు. చాలా బాగా చూసుకున్నాను. లవ్ టువర్డ్స్ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది వాళ్ళు. That's a brilliant point you made. We experienced, I think, విలేజ్లోనే చాలా మంది జనాలు వచ్చారు ఒకసారి.
అందులోనే జనాలు ఒకటి ఇనిషియేట్ తీసుకొని అందరిని ఆపేసి అరవకండి రా ఇలా అరిస్తే మళ్ళీ వస్తారా మన ఊరికి షూట్కి. ఆ ఊరు హాస్పిటాలిటీ గురించి ఐ హావ్ టు సే సంథింగ్. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఊరు ఎంత చిన్నగా ఉంటుందో ఆ మనుషుల మనసు అంత పెద్దగా ఉంటుంది 100%. సో థ్యాంక్స్ టు కాండ్రకోట. స్పెషల్ థ్యాంక్స్ టు పీపుల్ ఆఫ్ కాండ్రకోట అండ్ ఇంకొక విలేజ్ ఉంది దగ్గరలోనే మర్లవరం. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ బికాస్ మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో. సో దిస్ ఈస్ అన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం ఎప్పుడు మర్చిపోము. నిజంగా అంటే సిటీస్లో మనకి షూట్ ఉన్నప్పుడు అలా వ్యాంటీస్లో కూర్చుంటే అసలు మజానే రాదు. అలాంటిది ఇలా సపరేట్గా ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆడియన్స్తో మనం మింగిల్ అయ్యి వాళ్ళకి సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకోవడం ఆ జర్నీ అంతా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ మా డైరెక్టర్ గారికి, టీం మీద అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇందాక సార్ చెప్పినట్టు విలేజెస్ అందరికీ కూడా కాండ్రకోట వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. రాజ్ కుమార్ గారు, సో మీరు డైరెక్టర్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు లేకపోతే మీకు డైరెక్టర్ పైన ఎప్పుడైనా కోపం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ వచ్చిందా? డైరెక్టర్ గారితో ఫస్ట్ ఇంట్రక్షన్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఓకే, బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారు. మా సీన్ ఉంది, ఓకే, ఒకసారి చూసుకో, చేస్తావు అలా చేస్తావు చూద్దాం అన్నారు. సరే సార్ కట్ చేశాను. బాగుందమ్మా అని చెప్పారు, స్క్రిప్ట్ ఇచ్చారు. ఓకే సార్ క్యారెక్టర్ కన్ఫర్మ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు అనుకోండి, మీరు స్క్రిప్ట్ ఒకసారి చూసుకోండి, రేపు ఒకసారి రిహర్సల్ చేద్దాం. ఓకే, సరే ఇంటికి వెళ్ళండి, స్క్రిప్ట్ తీసుకోండి. మొత్తం 90 పేజెస్ కంటే ఇంకా ఎక్కువ ఉంది. ఓకే, సో 90 పేజెస్ చదవలేండి, మన డైలాగ్ ఎక్కడ వస్తుందని చెప్పి తీస్తే 30 పేజీలు ఎక్కడో ఉంది. ఈ డైలాగ్ ఏదో ఇంటర్లింక్ ఉంది, సరే కొంచెం ముందు చూద్దామని ముందుకెళ్ళి ఇది ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి, ఫస్ట్ పేజ్ నుంచి మనది ఎంతవరకు అంతవరకు చేద్దాం. చదివే కొద్దీ దాని మీద నాకు ఇంట్రెస్టింగ్ పెరిగిపోతుంది, నేను దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయాను. సో ఆ స్క్రిప్ట్ అంత బాగుంది చివరిదాకా. కానీ ఒక విషయంలో మాత్రం డైరెక్టర్ గారి మీద నాకు పిచ్చ కోపం వచ్చింది. సెకండ్లోనే యాక్చువల్లీ నాకు నిజంగా చంపేయాలన్న కోపం వచ్చింది డైరెక్టర్ గారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఇప్పుడు ఆ బాధ ఎవరికి తెలుస్తుంది అంటే నిజంగా ఏదో తేడాగా ఉందేంటి? సార్ నిజమే సార్, ఇప్పటికీ ఉంది నాకు ఆ బాధ, ఇప్పటికీ ఉంది. ఓకే సార్ కూర్చోబెట్టి మాట్లాడదాం. రాజ్ కుమార్ చంపేస్తా అంటున్నావు ఏంటి? మీరున్నారు, మీరు ఎదురు ఇస్తుంది. 20 రోజులు పనిచేసినాం, కనీసం ఆ మాత్రమన్నా కన్సర్న్ ఉండదు. సార్ వెనకాల వస్తాను చెప్పేది లేదా? కూర్చునే ఉన్నా, నేను సిగ్నల్ ఆగలే. సార్ అంటే సార్ క్యారెక్టర్ నాకు తెలుసు కదా, సార్ మీద కోపం వచ్చే ఛాన్సే లేదు అనుకున్నాను. ఎందుకో చెప్తాను. ఇప్పుడు 90 పేజెస్ చదివానన్నా నేను, నాకు నిద్ర రావట్లేదు, అంతా కూర్చొని చదివాను. క్లైమాక్స్ 7-8 పేజీలు లేవు, అది చెప్పరుగా. అవి ఉన్నాయి, ఓపెన్ అవ్వట్లేదు. అదేంటి నాకు ఫోన్ ఏమైనా ప్రాబ్లం ఏమో అని చెప్పి మళ్ళీ వేరే ఫోన్లోకి దాన్ని ఫార్వర్డ్ చేసి మళ్ళీ చదివా. తీసుకున్న చివరి 7 పేజెస్ మాత్రం ఓపెన్ కాదు. సరే నైట్ అంతా అసలు నేను ఆలోచిస్తున్నా, ఎలా జరుగుండొచ్చు, అలా జరుగుండొచ్చు, అసలు ఏమై ఉంటుంది, ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి చెప్పండి. అది కూడా సుకుమార్ is going to have a heart attack. సెట్కి వచ్చాను, సెట్కి వచ్చి అడిగాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, సిద్ధార్థ గారి దగ్గరికి. సార్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఏంటంటే మేబీ అయి ఉండొచ్చు కదా సార్, మీకు తెలిసి ఉంటుంది కదా. నాకు రాలేదు, సేమ్ పరిస్థితి. నాకు రాలేదు, మీకు రాలేదా? సరే లాస్ట్ 5-7 పేజెస్ 15 పేజెస్ ఎవరికి తెలియలేదు. సరే ఆడు దళాయి గారు చెప్పాను, ఆడి దగ్గరికి వెళ్తే ఆడు ఆయన సూపర్ ట్విస్ట్లు ఇలా జరిగితే ఎలాంటి, ఇలా జరిగితే కాదురా ఏం జరిగిందో చెప్పరా. ఇది తెలీదా నీకు? ఏంట క్లైమాక్స్? ఫైనల్ గా 21st తెలుస్తుంది జరిగింది. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. సరే ఎందుకు కోపం వచ్చింది చెప్తాను. డైరెక్టర్ సార్ ఇలా ఉంది కదా సార్, సో నాకు తెలుస్తుంది ఏం పర్ఫామ్ చేయాలో, ఎలా పర్ఫామ్ చేయాలో, నేను ముందే యాక్ట్ చేయాలి. అలా వద్దమ్మా, నువ్వు ఆర్గానిక్గా నువ్వేంటో అలా చేసుకుంటూ వెళ్ళిపోండి. అలా కాదు సార్, ఏంటి సార్. యాడింగ్ ఆన్ టు దిస్, ఆఫ్టర్ లంచ్ బ్రేక్ ఎప్పుడు నేను కానీ సిద్ధార్థ్ గారు, మైన్ మధు గారు, అలాగే భద్రం గారు, సూర్య గారు అందరం లంచ్ తర్వాత కూర్చునే వాళ్ళం 1/2 అవర్ 1 అవర్. లంచ్ తర్వాత డిస్కషన్ కూడా ఇదే, ఏం జరిగి ఉంటుంది, వాట్ యూ థింక్. మేము డిబేట్ పెట్టుకుంటాం, కాదు ఇలా జరిగితే ఆ లాజిక్ వర్కౌట్ అవుతుంది, అలా జరిగితే ఇది వర్కౌట్ అవుతుంది.
దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు సీన్స్ మనవి చూసినా సరే ఎవరికి తెలియకపోవడం వల్ల ఒక ఆర్గానిక్గా సీన్ అన్నది డిస్కస్ చేసుకొని చాలా న్యాచురల్గా వచ్చింది. దట్స్ వాట్ హ్యాపెన్ సార్. లంచ్ తర్వాత హాఫ్ అన్ అవర్ మా నలుగురు ఐదుగురు మేము ఇదే డిస్కషన్. సూర్య గారు, భద్రం గారు, నేను, సిద్ధార్థ్ గారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే ఒక సీనియర్ యాక్టర్స్ ఒక అప్కమింగ్ యాక్టర్స్ డిస్కస్ చేసుకుని అట్లా సీన్ అన్ఫోల్డ్ అవుతుంటే ఇట్స్ వెరీ నైస్ టు వాచ్. ఇదంతా మీరు ముందే పగడబందిగా ప్లాన్ చేశారు కదా సార్? ప్లాన్ చేసాం. చెప్పండి సార్, అంత కష్టపెట్టారు అందరినీ. ఏది ప్లానింగ్ లేదు, అన్నీ అలా కలిసి వస్తున్నారు. అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు ఏంటి అని చెప్పి. సార్ అక్కడ నుంచి ఇట్లా చూస్తారు. ఓకే నేనేం చెప్పను. సో ఇందులో మా ఇద్దరు యాక్టర్స్ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేశారు. మా తమ్ముడుగా చేసిన నిఖిల్ డోంట్ టెల్ మై నేమ్ అండ్ బుల్లిగాడు తను కూడా. సో అందుకే ఆ డిస్కషన్స్ అంటే సార్ హీ మేక్ ష్యూర్ అంటే సార్ ఒక్క చూపు చూస్తే భయపడతారు అని పైకి మాత్రమే ప్రవీణ్ అలా చెప్తున్నాడు. కానీ సార్ మమ్మల్ని ఎప్పుడు అంటే సార్ని నేను సెట్స్లో కోపడ్డం కానీ ఇవేం చూడలేదు. బట్ నేను చాలా మంది దగ్గర నుంచి కనుక్కున్నాను ప్రవీణ్ ఇది అంటే సెట్స్లో ఎక్కువ కోపంగా ఉండేది, అగ్రెసివ్గా ఉండేది నువ్వే అంటే ఎందుకు అట్లా అంటే నేను బేసికలీ చాలా కామ్ పర్సన్. ఎవరు? చాలా కామ్ వీడు అశోక్ క్రౌడ్ కంట్రోల్ చేయరా అంటే ఆల్మోస్ట్ కొట్టేయడానికి వాడిని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. సార్కి ఒక పేరు ఉంది సెట్లో, కెప్టెన్ కూల్ అని. ధోని బ్యాటింగ్ ఆడినట్టు ఇదేంటి లాస్ట్ లో డిఫెన్స్ ఆడతాను. డిఫెన్స్ ఆడి మ్యాచ్ గెలుస్తాను. మనం విరాట్ కోహ్లీ కదా. అసలు ఎంత కూల్ తెలుసా సార్ గురించి ఒకటి చెప్పాలి. నేను ఏమనుకోద్దండి సార్, ఇప్పుడు చెప్తాను. నేను సార్ అంటారు కదా సార్ అర్జెంట్ కూడా ఏదో పుల్ వచ్చేసి అందరిని తినేస్తుంది సార్ అంటే పుల్ వచ్చిందా పారిపోదాం అయితే. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇంటెన్స్ సీన్ చేసి వస్తాం, కట్ అంటారు, మనం వెళ్ళి మానిటర్ దగ్గర ఉంటాం, లేదా సార్ ఉంటారు, చూస్తాం ఏం చెప్తారేమో అని. ఏం చెప్పరు సార్, అది ఇంటెన్సివ్ సీన్ ఎలా ఉంది సార్, ఏమన్నా మీకు నచ్చిందంటే ఓకే అంతే. అయ్యో ఇప్పుడు ఏంటి నేను బాగా చేశానా లేదా? అరుణ్ గారు అదే కంప్లైంట్. అవునా? ఓకే గుడ్డా బ్యాడా ఏం చెప్పలేదు. ఒకసారి చెప్పా గుడ్ అని, గుడ్ చెప్పారు 2 సంవత్సరాలు. చెప్పరా నాకు అదే అంట వచ్చి వరుణ్ గారు కూడా అన్నారు ఒకసారి వచ్చి, సార్ నేనే చూసాను మోటార్ దగ్గరకు వచ్చి ఏంటది ఓకేనా షాప్ ఓకే అంటే అంటే ఏం సరిగా చేయలేదు. బాగుంది, చాలా బాగా చేశారు. ఇప్పుడు మన దాంట్లో సెలబ్రిటీస్ అవ్వబోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది, నీకు తెలుసా ఎవరు? అవ్వబోయే వాళ్ళ? నేను ఇంకా అవ్వలేదు సార్, అవ్వాలి. విలేజ్ లో నువ్వే తెలుసు అందరికి. చెప్పండి సార్. అంటే నేను చిన్నపిల్ల అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికి తెలుసు సార్. ఇప్పటికీ నన్ను ఆ బేబీ ఆ ఫేస్ లోనే ఉంచుతున్నారు. సో యాజ్ అ సెలబ్రిటీ నేను ఇంకా అవ్వాలి కదా. ఇప్పుడు అందరు సెలెక్ట్ అయ్యారంటే దే ఆల్సో అగ్రీ దట్. ఇప్పుడు నేను కాకుండా అంటారా? సెలబ్రిటీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సార్, అందరికీ కావాలి. నిందా తర్వాత అందరం సెలబ్రిటీస్ పక్కా సార్. అది మాత్రం చెప్తాను. నిందా తర్వాత ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అంటే పర్ఫార్మెన్స్ ఇచ్చే అంత క్యారెక్టర్ అయితే అందరికీ ఉంది. పుష్పరాజ్ మూవీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు? రాజ్ కుమార్ ఏ క్యారెక్టర్ చేశారు? పోలీస్ క్యారెక్టర్, కానిస్టేబుల్ కదా. కానిస్టేబుల్. సో రాజ్ కుమార్ అన్న, మీరు పుష్పలో చేశారు ఇప్పుడు. సో నిందాలో చేశారు. సో నిందా అనేది మొత్తం ఒక న్యూ టీమ్. సార్ డెబ్యూట్ చేస్తున్నారు, మేము కానీ మాకు ఇది ఫస్ట్ ఫిలిం. పుష్పలో ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ సుకుమార్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్. సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఉంది. అక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్ ఒక డే మొత్తం చేస్తారు సార్. ఒకే సీన్ని ఒక డే మొత్తం చేస్తారు. ప్లస్ అక్కడ ఎంతమంది, ఇంకా గొప్ప విషయం ఏంటంటే అక్కడ చాలామంది ఉంటారు క్రూ వర్క్ చేయడానికి, సార్కి హెల్ప్ చేయడానికి, ప్రతి విషయంలో పరిగెడతారు. సార్ ఇలా అంటే పరిగెట్టుకుంటూ 10 మంది వచ్చేస్తారు, అలా ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే మీరు చూసారు 5 మంది ఉన్నారు, మీ 5 మంది 500 మందికి సమానం అయ్యారు. నిజంగా ఆ విషయంలో మీరు గ్రేట్ సార్, మంచి టీంని పట్టారు. ఎంత బాగా కష్టపడ్డారు, ఎంత బాగా హార్డ్ వర్క్ చేశారంటే
డైరెక్టర్ గారికి మీరు అంతలా హెల్ప్ చేశారు. ఆల్ రౌండర్స్ మీరు, నాట్ ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మీరే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, మీరే సెట్ ప్రాపర్టీ డిపార్ట్మెంట్స్, ఆ విధంగా పనిచేస్తారు. అంటే వాళ్ళు ఉన్నప్పటికీ ఆ సమయానికి సెట్ అవుట్ ఎక్కడో దూరంగా ఉంటే మీరే చేసేస్తారు ఆ పని. అరే నేను ఏడీని, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, నేను ఎందుకు చేయాలా అనే దీంట్లో లేదు. ఇది చూశాను. ఒకసారి అయితే నాకు అర్జెంట్గా సార్ కాస్ట్యూమ్ చేంజ్ చెప్పారు. అదేమో పొలాల్లో 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఏంటి షార్ట్ జరిగే ప్లేస్. సార్ రాజ్ కుమార్ వెళ్ళి నువ్వు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాను అన్నారు. మనోడు ఎక్కడ ఉన్నాడు, ప్రవీణ్ సార్ కాస్ట్యూమ్ చేంజ్ అన్నారు, కాస్ట్యూమ్ ఎక్కడ ఉందంటే వెంటనే కాల్ చేస్తే అంటే అది కాండ్రాకోట విలేజ్లో టెంపుల్ దగ్గర ఉంది వ్యాన్. అన్న వ్యాన్ అక్కడ ఉందన్నాడు. మన సార్ కాస్ట్యూమ్ చేంజ్ అంటే పరిగెట్టుకుంటూ రోడ్లోకి వెళ్ళిపోయాడు. సైకిల్లో సైకిల్ ఎవడో విలేజ్ సైకిల్ వస్తే దగ్గర సైకిల్ పీక్కొని అన్న ఇప్పుడు వస్తాను. ఎంత కంగారు పడుతుంది సార్ ఏమైనా పని చెప్పాడంటే ఎంత కంగారు వచ్చేస్తుందంటే ఆడికి. అని అడిగి సైకిల్ ఆడి మొహం కూడా చూడలేదు. అన్న సైకిల్ ఏమన్నా అర్జెంట్ మా సార్ చెప్పాడంటే వాళ్ళు కొంచెం కోఆపరేటివ్గా ఉన్నారు షూటింగ్ వాళ్ళు అని చెప్పి సైకిల్ వేసుకు వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుంటూ షర్ట్ పట్టుకొచ్చి 5 నిమిషాల్లో. ఇంకో సెలబ్రిటీ ప్రేమలు. మీకు చెప్పాను కదా వాయిస్ గుర్తుపెట్టుకోండి అని. సో ప్రేమలులో నస్లీన్ క్యారెక్టర్కి మన తెలుగులో డబ్ చేసిన దుర్గా అభిషేక్ తెలిసిపోయింది, బట్ స్టిల్ ఇస్తున్న క్లారిటీ. సో మీకు యాక్చువల్లీ కానీ ఇందులో డబ్బింగ్ చెప్పలేదు, అంటే సో ఈజ్ నాట్ ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఈజ్ యాక్టర్ ఆల్సో. సో ఐ వుడ్ వాంట్ టు నో, అంటే మీరు విచ్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్? అంటే మీరు ముందు యాక్ట్ చేశారా ఇంతకుముందు? చేశానండి. చేశారా? అది చెప్పండి కొంచెం. అంటే ఇంతకుముందు అంటే అసలు చైల్డ్ ఆర్టిస్ట్ ఐ వర్క్డ్ on the same page. Wow, నేనే సీనియర్ అనుకున్నాను, నాకనే సీనియర్ ఉన్నారు. నైస్, చైల్డ్ స్టార్ట్ అట్ ద సేమ్ టైం ఐ గెస్. పల్లెవాడు భాష అని చెప్పి బాలకృష్ణ గారితో మూవీ చేశాను తెలుగులో. ఇయర్ 2003. అయితే మీరే సీనియర్. అవునా? దాని తర్వాత నా స్టార్టింగ్ ఫిల్మ్ కూడా దాని తర్వాత వచ్చింది అనుకోకుండా ఒక రోజు. అది కూడా 2006. అనుకోకుండా ఒక రోజులో ట్యూషన్ చెప్తా ఉంటారు. హర్షవర్ధన్ బీఫ్ అందులో ఉన్నావా? ఓకే 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 ఓకే. వన్ మోర్ సెలబ్రిటీ. ఆయన తెలుసా మీకు? ఈజ్ ఫ్రమ్ బాలీవుడ్. బాలీవుడ్ కాదు, జస్ట్ మొన్న బాలీవుడ్ మూవీ చేశాను అంతే. ఏవతన్ మీరేవతన్ అని అది చేశాను. ఇంకా దుబాయ్లో షూట్ అయింది ఒక మేబీ 10 years బ్యాక్. ఖ్వాబోకే దర్మియా అని జీటీవీ మిడిల్ ఈస్ట్ కోసం షూట్ చేశారు. అందులో క్యారెక్టర్ చేశాను. దట్స్ ఆల్. సార్ అయితే మీరు తప్పు బాలీవుడ్ కాదు, ఇంటర్నేషనల్ యాక్టర్ ఆయన. బాలీవుడ్ కాదు, మీరేంటి సార్ భలే వాళ్ళు తప్పు చేస్తారు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇంటర్నేషనల్ యాక్టర్ అయితే డెఫినెట్లీ కాదు. బట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జాయ్స్ ఆఫ్ మై లైఫ్ వాజ్ షూటింగ్ విత్ ఏ గ్రేట్ డిఓపి కాల్డ్ ఫ్రాన్స్ పాగోత్. ఆయన ఎవరంటే ఫుల్ మెటల్ జాకెట్ డిఓపి. ఫుల్ మెటల్ జాకెట్ ఈస్ ద డిఓపి ఆఫ్ దట్ ఫిల్మ్. ఆయనకి ఇంగ్లాండ్లో సర్ అని ఉపాధి కూడా ఇచ్చారు, సర్ ఫ్రాన్స్ పాగోత్. అండ్ he has also shot Johnny Depp. And he was already very old by then. Old kadu 50+ unnaru. But the way he was behaving with us and just like a friends, ఇప్పుడు మనం ఎలా కూర్చొని మాట్లాడుతున్నా అలా ఆయన కూడా మాట్లాడుతున్నాం. సో దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే మనిషి ఎంత పైకి ఉన్నా కూడా అంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడు. సార్ అని ఎవరికి ఇస్తారు ఇంగ్లాండ్లో? లైక్ యూనో మనకి ఇక్కడ ఇలాగ పద్మ అవార్డ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి సార్ ఇస్తారు. నైట్ డే కదా సార్? యా. సో somebody of that stature who has shot with Stanley Kubrick, Full Metal Jacket, and Johnny Depp, and also one of the Bond films. And he also was, I think, one of the DOPs in Talash, Bollywood movie, and Happy New Year kuda ayane chestunnaru. So he was sharing his experience. ఒక ట్రివియా ఉంది మీ గురించి, నేను చెప్పనా? చెప్పండి. యువర్ ఫేవరెట్ యాక్టర్? నా ఫేవరెట్ యాక్టర్ నవాజుద్దీన్. యు యాక్టెడ్ విత్ హిమ్? yes. నాకు తెలుస్తూ ఉంటాయి, ఇంకే క్యాష్ చేసుకోండి. సో టెల్ అబౌట్ దట్ ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్లీ నేను బిఫోర్ కమింగ్ టు ద ఇండస్ట్రీ యూఏఈలో దుబాయ్లో ఉన్నాను చాలా 6 years. అక్కడే ఒక ఆల్మోస్ట్ 2013-14 నుంచి థియేటర్ అవన్నీ చేస్తూనే ఉన్నాను. అండ్ అక్కడ లోకల్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, యాడ్ ఫిల్మ్స్, వాటికి ఆడిషన్స్ ఇచ్చేవాడిని. అలానే ఈ ఖ్వాబోకే దర్మియా అని చెప్పింది కూడా అలానే వచ్చింది. లోకల్ ఇండస్ట్రీలో కొన్ని యాడ్స్ చేసేవాడిని. సో ఒకరోజు ఒక ఆడిషన్ వచ్చింది, దట్ ఫర్ సమ్ బాలీవుడ్ సెలబ్రిటీతో ఒక యాడ్ షూట్ ఉంది, ఆడిషన్ ఇవ్వండి. వెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మర్చిపోతాను నేను, ఏదైనా ఆడిషన్ ఇచ్చి మర్చిపోవడం.
నైట్ 10-10:30 ఈపీ ఫోన్ చేశాడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. हाँ सर वो आपका हो गया, क्या हो गया? ऑडिशन दिया था ना, वो आपका हो गया, कल 9 बजे आ जाइए. हाँ ठीक है, आ जाऊँगा. आपको पता है ना किसके साथ शूट है? अरे किसके साथ? नवाजुद्दीन के साथ అన్నాడు. అది వినగానే లైక్ గూస్ బంప్స్ లిటరల్గా. ఎందుకంటే నా రూమ్లో, వేర్ ఐ వాజ్ లివింగ్ ఇన్ దుబాయ్లో, నా రూమ్లో నవాజుద్దీన్ గారిది ఒక ఫోటో ఉంటుంది. ఆయనది, కేకే మెనన్, ఇర్ఫాన్ ఖాన్, ఆల్ ది గ్రేట్ యాక్టర్స్, సూర్య, ఇలా నాకు నచ్చిన హీరోలు అందరివి, హీరో ఆర్ యాక్టర్స్, ఎనీబడి, డైరెక్టర్స్, అనురాగ్ కశ్యప్, వీళ్ళు చాలామంది డైరెక్టర్స్, జిమ్ క్యారీ, సో వాళ్ళందరిది ఉంటుంది. కానీ ఫస్ట్ లెగ్గానే నాకు కనపడేది నవాజుద్దీన్. సో ఆయనతో వెళ్ళాను. అండ్ బికాస్ మేమందరూ ఇలానే యాడ్ కూడా వైరల్ అయింది యాక్చువల్లీ. సో ఇలానే కూర్చొని ఉన్నాం సెటప్లో, వీఆర్ వెయిటింగ్, మామూలుగా ఇలా మాట్లాడుకుంటున్నాం. సడన్లీ ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నాడు, పిన్ డ్రాప్ సైలెన్స్. నవాజుద్దీన్ వచ్చాడు. అప్పటికే ఈ వాజ్ ఆల్రెడీ బిగ్ స్టార్. సో వస్తే అందరు సైలెంట్గా కూర్చున్నాం. సో నేనే ధైర్యం చేశాను, सर मैं आपको बहुत बड़ा फ़ैन हूँ. ऐसे तो आपको सभी बोलते होंगे कि आप तो बड़े फ़ैन हैं, लेकिन मैं whenever I wake up, मेरा आपका फ़ोटो है मेरे रूम में, नहीं ना फ़ोटो చూపించాను. ఆ రోజే యాక్చువల్లీ అయింది షారూక్ ఖాన్తో రైస్ ఫిల్మ్ రిలీజ్ అయింది. అండ్ ఫ్రైడే షూట్ చేస్తున్నాం, ఫ్రైడే రైస్ రిలీజ్ అయింది. ప్రీవియస్ నైట్ వాజ్ ఏంటి ఆయన చేస్తున్నారు, ప్రమోషన్ చేస్తున్నారు. నేను రైస్ గురించి చెప్పకుండా రమన్ రాఘవ్ గురించి ఆయన చెప్తున్నాను. సార్ రమన్ राघव मैंने देखी है, बहुत बढ़िया फिल्म है, पर इस पिक्चर भी देखता नहीं है. Nobody sees, but I do watch, so it was a great experience of my life. Very very down to earth person. So yeah, డైరెక్టర్ గారికి రీసెర్చ్ స్కిల్స్ కూడా ఉన్నాయని తెలిసింది. అంటే ఇన్ని రోజులు మనం వర్క్ చేసాం, మాకు తెలియదు. ఇప్పుడు సార్ చెప్తేనే వి గాట్ టు గెట్ దిస్. హలో, నేను అందుకే అన్న బాలీవుడ్ అయినా. జస్ట్ ఒక యాడ్ అంటే బాలీవుడ్. యా, ఐ నో దట్. మీరు పక్కా తెలుగు వాళ్ళని నాకు తెలుసు, బట్ మీరు బాలీవుడ్లో చేశారు కాబట్టి నాకు తెలుసు. నాకు ఇంకో సెలబ్రిటీ అని యా, ఆయన బండి సరేష్ గారితో పాటు యాక్ట్ చేస్తున్నారు. ఆయన అందుకే అంత యాటిట్యూడ్ టీజర్ కదా, టీజర్ రోజు షాక్ అయ్యాను. 1 minute ఈయన అన్నాడు, చూసారా? ఆ లుక్ వేరే ఉంటుంది, కొంచెం లాంగ్ హెయిర్. బండి సరోజ్ కుమార్ గారి ఫిల్మ్స్ అంటే కొంచెం ఏదో ఒక ఎక్కడో ఒకటి చిన్న కాంట్రవర్షియల్ ఎలిమెంట్ ఉంటుంది. అంటే నాట్ కాంట్రవర్షియల్, బట్ ఒక లాంగ్వేజ్ కొంచెం రఫ్గా ఉండొచ్చు. అలాంటిది ఏమైనా ఉందా నువ్వు చేసిన క్యారెక్టర్లో? ఈ మూవీ థియేటర్ జరిగింది కాబట్టి దేర్ ఇస్ నో సచ్ థింగ్స్. ఎందుకంటే యూట్యూబ్లో, ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి అతను స్ట్రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. బట్ ఇది ఎవ్రీ వన్ కెన్ సీ దిస్ మూవీ, చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఎవ్రీ వన్ కెన్ వాచ్ దిస్ మూవీ. గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిఖిల్ ఇది ఫస్ట్ మెయిన్ లీడ్ కదా? యా, ఫస్ట్ ఇంటర్వ్యూ. మంచిగా అంటే నీకు తెలుసు ఎలా మాట్లాడాలి ఇంటర్వ్యూస్లో, బాగా మాట్లాడాలి. అంటే అందరూ చూడొచ్చు, అన్ని ఆడియన్స్ చూడొచ్చు, అంటే అలా చెప్పి నీ ఫస్ట్ ఇంటర్వ్యూ నువ్వు చెప్పావు చూడు. మీ తమ్ముడిని బాగా సపోర్ట్ చేస్తాను. ట్రైనింగ్ సార్, ట్రైనింగ్. You have already done so many films as a child artist, and Ippuda you are doing. And you have worked with many decorated directors also. How was the experience of working with Rajesh? That I want you to know. బేసికల్గా రాజేష్ సార్లో నాకు నచ్చింది ఏంటి అంటే ఈజ్ వెరీ కూల్, కామ్ అండ్ కంపోజ్. నాట్ ఎవ్రీ డైరెక్టర్ ఇస్ లైక్ దట్. అంటే చాలామంది పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్, పెద్ద డైరెక్టర్స్ అనే కాదు, ఇన్ జనరల్గా యాజ్ అన్ యాక్టర్ మనం ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే భయం అనేది ఉంటుంది మనకి. ఇన్ జనరల్గా వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా. కానీ ఫ్రమ్ డే 1 రాజేష్ సార్ నేను ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి షూట్ అయిపోయిన ఇప్పుడు ప్రమోషన్స్ వరకు కూడా హీ ఈజ్ ద సేమ్ మ్యాన్. ఐ థింక్ ఆయన ఈజ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్. నేను డైరెక్టర్ కంటే ఐ థింక్ హీ లుక్డ్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ ద సెట్స్. నాకు అది మాత్రం అనిపించింది. అండ్ ఐ థింక్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ సార్. పెద్ద డైరెక్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు కానివ్వండి, లేకపోతే రాజమౌళి గారు కానివ్వండి, విజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, వీళ్ళతో ఏమైపోతుంది అంటే నా వ్యూ నేను చెప్పాలి అంటే నేను వెనకబడిపోతాను. అది ఆబ్వియస్. మనందరం అంత ఈజీగా వెళ్ళి, ఇంతకు మీరు చెప్పినట్టు మనం ఈజీగా వెళ్ళి వాళ్ళతో కాన్వర్సేషన్ ఏం చేయలేము. సో రాజేష్ సార్తో ఏంటి అంటే నాకు డే 1లోనే వాట్ డు వి సే ఆ ర్యాపో అనేది బిల్డ్ అయింది. అండ్ హీ గేవ్ మీ దట్ కంఫర్ట్ జోన్. యూనో యూఆర్ అన్ యాక్టర్, మనం అందరం కూడా ఇది, మనందరికి ఇది టీమ్.
సో నీది ఏదైనా ఇన్పుట్స్ ఉంటే నువ్వు ఇవ్వు. సో అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే అది యాక్టర్ మనకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు వేరే సీన్స్ పరంగా కానివ్వండి, లేకపోతే ఫ్రేమ్స్ పరంగా పెద్ద నాకు ఐడియా లేదు, కానీ ఏ విధంగా అయినా మనమైనా హెల్ప్ చేయొచ్చు. దట్ ఈస్ వెన్ వీ ఫీల్ ఓకే ఇది మన టీమ్ అప్పుడే అనిపిస్తుంది. డైరెక్టర్ ఈజ్ నాట్ గివింగ్ అస్ దట్ ఫ్రీడమ్, ఓకే మనం వెళ్తున్నాం, యాక్ట్ చేస్తున్నాం, వచ్చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. ఐ థింక్ హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో స్వీట్. సో ఫ్రేమ్స్ అన్నారు కాబట్టి ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ రమేష్. సో అంటే రమేష్ రావడం వల్ల లైక్ హీ టుక్ ఆఫ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ మీ అన్నమాట. అంటే నాట్ జస్ట్ ఎస్ ఎ డిఓపి, ఈవెన్ రైట్ నౌ ఈజ్ ఇన్ ద మాస్టరింగ్ పోస్ట్ ప్రొడక్షన్ దాంట్లో. లైక్ ఈ టీజర్ వచ్చినా సరే ఇది వచ్చినా ఈజ్ చెకింగ్ ఎవ్రీథింగ్. హీ హ్యాస్ అన్ ఓసిడి అండ్ ఇట్ హెల్ప్స్ మీ బికాస్ హిస్ ఓసిడి వర్క్స్ ఎ లాట్ ఫర్ ద ఫిలిం. సో రమేష్ అండ్ శాంతు ఓంకర్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అవర్ ఎడిటర్ అనిల్, వీళ్ళు ముగ్గురు అంటే ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్. నెక్స్ట్ నేను ఇంకో ప్రాజెక్ట్ చేసిన వీళ్ళు లేకుండా ఐ కెనాట్ ఇమాజిన్ ద నెక్స్ట్. నేను లేకుండా కూడా అంటే ఇఫ్ ద క్యారెక్టర్స్ టెక్నీషియన్స్ అంటే ఐ కెన్ టెల్ బిఫోర్ అది క్యారెక్టర్స్ బట్టి. సరే సిద్ధార్థ్ చెప్పు, నువ్వు ఆన్ సెట్స్ ఎవరితో ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యావు వర్క్ చేయడానికి చెప్పు. క్రూ నుంచి చెప్పచ్చు. హూ మేడ్ యూ మోర్ కంఫర్టబుల్? చూడదు, నా పేరే చెప్పేసి. ప్రవీణ్ నువ్వైతే అసలు పక్క కంఫర్టబుల్ చేసుండవు. నాకైతే నిజంగా సార్ నేను ఎప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెతికితే నిఖిల్ కోసం వెతుకుతాను, దళే కోసం వెతుకుతాను, ప్రవీణ్ కోసం వెతికేదాన్ని కాదు సార్. నేను చెప్తా మీరు ఉండేవాళ్ళు, కానీ నేను ఇంత ఎక్కువ చెప్పలేకపోయేదాన్ని, ఎందుకంటే వస్తాడు ఒక ప్రామ్ చెప్పేవాడిని. సో నేను వెళ్ళిపోయేవాడిని, రాజేష్ సార్ ఫోన్ చేసేవాళ్ళు, రే రారా ఇక్కడ ప్రామ్ చెప్పు. సో ఇక్కడ అంటే రావడం ఏదో అరుస్తూ వస్తాడు ఫోన్లో, అయిపోయింది ఇంకా అక్కడే. మోహితండి ఇప్పుడు ఏమైనా మాట్లాడితే కొంచెం రిస్క్ ఏమో. నిఖిల్ అయితే ఎప్పుడు కొంచెం సైలెంట్గా స్మైల్ ఇస్తూ మాట్లాడుతూ, ప్రవీణ్ అట్లా కాదు సార్ అసలు అంటే పక్కన మనిషి ఇంకా మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడేస్తారు. బాగా సపోర్ట్ చేస్తున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఇది కూడా ప్లాన్ అన్నమాట. గుడ్ కాప్ బ్యాడ్ ఉండాలి. సో చెప్పు సార్. క్రూలో అయితే మీరు సార్ ఫస్ట్ నన్ను వదిలే మిగతా వాళ్ళు అయితే ఎక్కువ ర్యాప్ ఎక్కువ కంఫర్ట్ ఉండింది ప్రవీణ్తో అండ్ అరుణ్ దళాయ్తో. నాకు ఒక సీన్లో టీ షర్ట్ కూడా ఇచ్చాడు పాపం, అంత కంఫర్ట్. నేను ఇవ్వలేదు. ఇంకా క్యాష్లో అయితే ఆబ్వియస్లీ యూ అండ్ మధు. ఇంకా అంటే మీతోనే ఎక్కువ యాక్ట్ చేసింది, ఎవరితో ఎక్కువ చేయలేదు. వరుణ్ గారు ఉన్న వన్ డే షూట్ చేసిన ఆయనతో హీ వాజ్ వెరీ కంఫర్టబుల్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హీరో ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఫేమే కదా, చాలా ఫేమ్ ఉన్న పర్సన్ కదా. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ బట్ బాగా అనిపించింది. ఐ హావ్ అ క్వశ్చన్ మీకు. ఇప్పుడు డైరెక్టర్ గా మనం అంటే చాలా స్టోరీస్ రాసుకొని ఉంటాం. సో వై డిడ్ యూ చూస్ నింద? అంటే నింద మీరు స్టోరీ రాయడం దేంతో ఇన్స్పైర్ అయ్యి రాశారు? అండ్ ఫస్ట్ ఫిల్మ్ థ్రిల్లర్ తో స్టార్ట్ అవ్వాలి అని ఏమైనా అనుకున్నారా, లేకపోతే దిస్ హ్యాపెన్? యాక్చువల్లీ ఇంకొక సినిమా చేయాలని నేను యూఎస్ నుంచి వచ్చాను. సో ఇది 1.5 years స్పెండ్ చేశాను. అది కొన్ని రీజన్స్ వల్ల మెటీరియల్ రాలేదు, బడ్జెట్ వల్ల. సో ఈ సినిమా ఏంటంటే దిస్ ఇస్ ప్రాక్టికలీ పాసిబుల్ టు ఎగ్జిక్యూట్ అంటారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే అలా డిజైన్ చేసి రాసుకున్నాం అండ్ ఓన్గా ప్రొడ్యూస్ చేసింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, బడ్జెట్ కానీ ఇది కానీ. సో అట్ ద సేమ్ టైం మనము ప్రూవ్ చేసుకోవడానికి దీంట్లో డైరెక్ట్గా స్కోప్. సో వరుణ్ సార్ రీజన్ వై వరుణ్ గారు పెట్టుకున్నారా మైండ్ లో ఆల్రెడీ, లేకపోతే క్యారెక్టర్ బిల్డ్ చేసేసారు? వరుణ్ నాకు పరిచయం ఉంది, కానీ ఈ క్యారెక్టర్ కి ఆయన అనుకోదు. మన ఎడిటర్ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక చెప్పారన్న, వీళ్ళు వరుణ్ పరిచయం అప్రోచ్. ఇప్పుడు ఒక న్యూ కమర్కి ఇది మళ్ళీ మనము సేమ్ స్ట్రగుల్ అవ్వాలి, ఒక మౌన్ ఫేస్. ఇప్పుడు ఈస్ ట్రైంగ్ టు గివ్ ఎ కంఫర్ట్. సో యూఎస్ ఆయన సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ లేదు. సో మంచి ఐడియా అనిపించింది. ఇమీడియట్గా కాల్ వెళ్ళి నరేట్ చేసినప్పుడు ఈ ఆల్సో కనెక్టెడ్ దిస్. సో ఇంకా అక్కడి నుంచి కుక్ ఆఫ్ అనమాట. అక్కడి నుంచి యూనో మెటల్ కదా. సో ఫ్రమ్ డే వన్ ఇస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అండ్ దాని గురించి యాక్చువల్లీ కొంచెం చెప్పాలి. లైక్ మిగతా ఇంటర్వ్యూస్ లో నేను ఎక్కువ చేశాను, అందుకే మీ అందరితో చెప్పాను. బట్
వెరీ స్వీట్ గై, వెరీ నైస్ గై, అండ్ ఈస్ బికమ్ వెరీ ట్రెడిషనల్. సో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనం మళ్ళీ ఇంకో సినిమా చేయాలి అని ఆయన చెప్పారు. సో దానికంటే మనం హ్యాపీ. ఆయన గురించి ఒక చిన్న మాట్లాడతాను. ఆఫ్ కోర్స్ ఈజ్ నైస్ గై, స్వీట్ గై అంతా ఉంది. బట్ ఆయన యాక్టింగ్ కమిట్మెంట్ కి ఒక హ్యాట్స్ ఆఫ్ చేయాలి. బికాజ్ ఆయనకి అప్పుడు ఆ టైంలో కాలు ఇంజరీ ఉంది, లిగమెంట్ ఏమైంది, ఆ కాస్ట్ వేసుకొని క్రచెస్, లిటరలీ క్రచెస్ తో ఇలా ఇలా కుట్టుకుంటా వచ్చి మరి కూర్చొని చేయడం. యాజ్ ఎ హీరో ఆయన చెప్తే లేదు ఒక 15 days తర్వాత చేద్దాం అంటే ఈ డైరెక్టర్ ఒప్పుకుంటాడు. బట్ హీ గేవ్ ప్రయారిటీ టు ద ఫిల్మ్. సో ఆ కమిట్మెంట్ కి డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ హోపింగ్ ఇట్ విల్ పే ఆఫ్. ఇంకొక చెప్పాలి రాజు సందేశ్ గారి గురించి. ఒక సెట్ లో మనం ఉంది కదా, టేబుల్ సెట్, ఏదో ఒక టేబుల్ సెట్ ఉంది కదా, అక్కడ శిరీష్ గారు వచ్చి సార్ ఈ సీన్ లో మీరు డైరెక్టర్ చెప్పారు మీరు నిల్చుంటే బాగుంటుంది. ఆయన నిల్చోలేరు, ఆ విషయం సమయానికి ఎవరికి గుర్తురాలేదు. సార్ ఆయన నిల్చొని ఇట్లా అదే నేను మర్చిపోయాను సార్ వచ్చే డైరెక్టర్ లేదు నువ్వు కూర్చొనేసి పర్వాలేదు మేనేజ్ చేసుకున్నావు, నేను చేస్తాను నో ప్రాబ్లం, నా వల్ల అవుతుందని ఒక కాల్ మీదే దాదాపు అది 15 minutes ఏమో ఉంది. ఆ 15 minutes ఆయన ఒక కాలు పైన లెఫ్ట్ పైన నిల్చుని ఇంకో కాలు ఇలా పెట్టుకుని, అది డెడికేషన్ అనిపిస్తుంది నాకు నిజంగా. డెడికేషన్ ఇది జనరల్లీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడియన్స్ కి తెలియదు ఆయన కాస్ట్ ఉంది, బట్ ఆ కమిట్మెంట్ ఆయన చూపించారు, అంత బాగా చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫర్ ద ఆడియన్స్ టు నో. సినిమా చేయాలంటే హీరోకి ఎంత పెయిన్ ఉన్నా కూడా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఫర్గా ఉండాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పాం కదా, మెయిన్ పర్సన్ మాట్లాడుకోవాల్సింది శిరీష్ గారు. సో షీ ఈజ్ a dentist by profession from Australia. She worked in our writing department. And షూట్ చేస్తున్నప్పుడు షీ ఫ్లూ ఫ్రమ్ ఆస్ట్రేలియా, లీవ్ పెట్టేసి 1 month మన షూటింగ్కి వచ్చి, అంటే షీ టుక్ ఇట్ యాజ్ అర్ ఓన్ ప్రాజెక్ట్ లాగా తీసుకుని వీళ్ళందరినీ ఆవిడే చేసి షీ టుక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ మీ. సో కూడా షీ సపోర్టెడ్ అ లాట్ ఫర్ శిరీష్ గారికి థ్యాంక్స్ చెప్తాను నిజంగా చాలా విషయాల్లో. డైరెక్టర్ గారు షార్ట్ లో ఉంటారు, ఆయన బిజీగా ఉంటారు, మనకి ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఎవరిని అడిగినా సరే మనకు ప్రాపర్ ఆన్సర్ ప్రాపర్ ఇది దొరకదు. శిరీష గారు ఏంటంటే మీరు ఏమన్నా అడిగితే ఆ దగ్గర ఆన్సర్. అండ్ ఆల్సో షీల్ బి వెరీ యాక్టివ్. అసలు 45 అదే సీన్ లో ఉంటే పరిగెత్తుకుని వచ్చి నీకు వెంటనే అభిషేక్ ఇది ఇది నువ్వు చెప్పాలి, మనకు అర్థం కాదు, నాకు ఇంకోసారి మెల్లగా చెప్తారా. So precise and so fast that we cannot grasp it. అంటే సార్ మీకు ఒక క్వశ్చన్, అంటే ఇవన్నీ పక్కన పెడితే ఐ వాంట్ టాక్ అబౌట్ మ్యూజిక్. ఎందుకంటే మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొత్తగా అనిపించింది. మీరు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు లేకపోతే షూట్ కి ముందు మీరు ఆ మ్యూజిక్ కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్తో పరిచయం ముందే ఉందా, లేకపోతే స్క్రిప్ట్ అయినాక మూవీ అయినాక మీరు ట్రావెల్ చేశారు? మూవీ ముందే బిఫోర్ షూటింగ్ రిక్కీ నేను కలిసాను. కలిసి ఈ షోడ్ మీ సమ్ ఆఫ్ దిస్ వర్క్, తను చేసిన మ్యూజిక్ అని కూడా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. సో తన స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఒక 2 ట్యూన్లు ఇచ్చాడు. సో మనం షూట్ చేస్తున్నప్పుడే ఎవరే కానీ సంఖ్యలే కానీ ముందే ఇచ్చేసాడు. సో అంటే పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకున్నాడు. ఇంకా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఈ స్పెంట్ అబౌట్ 45 days టుగెదర్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఇంకా ఫైన్ ట్యూన్ జరుగుతుంది. అండ్ హ్యావ్ సిబర్ట్ ఫిలిప్ అని, ఈజ్ సాంతోష్ ఫ్రెండ్ అన్నమాట. ఈజ్ ద మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఇంజనీర్. సో తన స్టూడియోలోకి వచ్చి వి హ్యాడ్ అ బ్లాస్ట్ అనమాట. అంటే షూటింగ్ ఎంత ఎంజాయ్ చేశానో పోస్ట్ కూడా నేను అంత ఎంజాయ్ చేశాను. లైక్ ఎవ్రీథింగ్ వీఆర్ బిల్డింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ కాబట్టి మ్యూజిక్లో చాలా ఎలివేట్ చేశారు సినిమా. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే ఫైనల్గా అంటే మన సినిమాకి ఒక మంచి మీనింగ్ఫుల్ చేశారు. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నిఖిల్ ఐ థింక్ అరుణ్ అనుకుంటా మీ మ్యూజిక్ సెషన్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు వచ్చారు. వచ్చి మ్యూజిక్ బ్యాంగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఏంటో నాకు ఏం చెప్తలేరే కాదు. నేను మీకు ఫోన్ చేశాను, మీరు బిజీ లిస్ట్ చేయలేదు. శ్రీరామ్ చంద్ర గారు సంఖ్యలు సాంగ్ పాడుతున్నాను.
అరే శ్రీరామచంద్ర అన్న అది అప్పుడెప్పుడో గెలుపుతుంది అప్పుడు విన్నాను రా ఏంటంటే మీరు ప్రతి సాంగ్కి నిఖిల్ నాకు చెప్తున్నాడు ప్రతి సాంగ్స్ ఎవరు ఇట్లా ఎంజాయ్ చేస్తూ హమ్ చేస్తున్నారు అంటే నేను నాకు ఇప్పటికీ అడగాలను సార్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఫేవరెట్ సాంగ్ అంటే 3 సాంగ్స్ బాగున్నాయి. పర్సనల్ ఫేవరెట్ సాంగ్ ఇంకా అది మూవీ రిలీజ్ అయ్యాక రిలీజ్ చేస్తాను. అదే నా పర్సనల్ ఫేవరెట్. అంటే ఫస్ట్ సంఖ్యలో వచ్చినప్పుడు ఇది లైక్ ఎవరెవరే వచ్చినప్పుడు అది. సో అట్లా మారుతా ఉందండి మూడుకి తగ్గట్టు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ సాంగ్, సేమ్ ట్యూన్ లో ఉండదు. సో అందుకని నాకు మూడ్ తగ్గట్టు ఎస్పెషల్లీ మ్యూజిక్ లో ఇంకొకటి చెప్పాలంటే లాంగ్ ప్రాసెస్ కదా. అంటే ఇప్పుడు హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఏమవుతుంది కరెక్టా కాదా అనే డౌట్స్ ఉంటాయి కదా. ఉన్నప్పుడల్లా నేను కార్లో సాంగ్స్ పెట్టుకుంటా ఉంటాను. ఈ పాటలు వింటున్నప్పుడు ఓకే ఏదో కరెక్టే చేస్తున్నాం మనం, వీఆర్ ఆన్ ద రైట్ పాత్ అనే ఫీల్ మన మ్యూజిక్ ద్వారా వస్తాం. సో ఏమీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. హోప్ఫుల్లీ ఈ 2 సాంగ్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ రాబోయే సాంగ్ కూడా సార్ నిందా ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి మనకి స్టార్టింగ్ అంటే ఈ ఫిలిం ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత రిలీజ్ దాకా ఆ టెన్షన్ అనేది యాక్టర్ కంటే డైరెక్టర్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. ఆ ఫస్ట్ ఫిలిం అంటే ఆఫ్టర్ ద షూట్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. లైక్ మీరు ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉండేనా లేకపోతే ఆఫ్టర్ ద పోస్ట్ ప్రొడక్షన్ మీకు సాటిస్ఫాక్షన్ వచ్చిందా? హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? ఫస్ట్ చెన్నైలో మొత్తం అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ అనే ఒక మాస్టరింగ్ కంపెనీలో స్క్రీన్ ఉంటుంది. సో దట్ హాస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్క్రీన్ అండ్ సౌండ్ రెండు. అక్కడ చూసాం ఫైనల్ గా. అది చూసిన తర్వాత ఫ్రమ్ దేర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. అంటే ఈ సినిమా అనుకున్నట్టు వచ్చింది అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ అనే కాన్ఫిడెన్స్ అక్కడ నుంచి వచ్చింది. చూపించారు వాళ్ళ ఇంట్లో. సో ఇంకా ఆయన రియాక్షన్ చూసిన తర్వాత ఇంకా అసలు అందుకే ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సింది మనం చేసాం. ఇంకా ఆడియన్స్ హ్యావ్ టు గివ్ దట్ వర్డిక్ట్స్ అని. సో ఎక్సైటెడ్ మా రిలీజ్ కి దట్ ఇస్ 21st of June నిందా రిలీజ్ అవబోతుంది. నిందా మూవీని థియేటర్స్ లో చూడండి, మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. థియేటర్ లో చూస్తేనే విజువలైజేషన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. Just everyone to watch the near theaters. Movie is very good and you will experience the best. Climax వరకు you will keep guessing what is happening. We have a bunch of new talents coming up. Please encourage new talent. Please. సో చాలా రోజుల తర్వాత ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ వస్తుంది అండ్ వరుణ్ గారికి ప్రాపర్ కంబ్యాక్ అవుతుంది. అండ్ ఇది మా ఫస్ట్ బేబీ. అంటే మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసాం, యాక్టింగ్ కూడా చేసాం. ప్రతి ఒక్కరికి ఒక ప్రాపర్ టికెట్ కి న్యాయం అయితే జరుగుతుంది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ 21st. అది కొంచెం నవ్వుతూ చెప్పండి. సో 21st June నిందా మీ ముందుకు రాబోతుంది ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే థ్రిల్లర్స్ ఆర్ ఫన్. పెద్ద స్క్రీన్ లో చూస్తేనే మీకు ఆ ఫన్ ఉంటుంది. అండ్ మాకైతే మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. బట్ మనకి వీఆర్ కాన్ఫిడెంట్. సో కల్కి కంటే కొంచెం ముందు వస్తున్నాము, కానీ కల్కి కాంపిటీషన్ లాగా అవేం రావట్లేదు. బికాస్ వి గాట్ సో మెనీ మెసేజెస్ సేయింగ్ కల్కి ఉంది అని. ఇందాక మీరు చెప్పినట్టు బడ్జెట్ అంత లేకపోయినా మాకు ఫస్ట్ వీక్ కలెక్షన్ వచ్చేస్తే విల్ బి వెరీ సాటిస్ఫైడ్. అట్ ది సేమ్ టైం కల్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాము. అండ్ మా టీం అందరినీ మా సినిమాని కూడా ప్లీజ్ డూ సపోర్ట్. So hi Andy. So only 3 reasons why you should watch Ninda. First of all, వరుణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి ఎవరైతే ఎదురు చూస్తారో ఆయన ఒక మంచి క్యారెక్టర్లో ఒక మంచి సినిమాలో చూడడానికి, సో వాళ్ళ కోసం ఇది ఒక ట్రీట్ డెఫినెట్లీ. సెకండ్, ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. చాలా మంది మిక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అప్కమింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో యూ విల్ సీ సంథింగ్ న్యూ అని నా ఒపీనియన్. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ this film has been made with lot of heart and with lot of sincerity. ఏదో ఫాల్తూ ఏదో చేయాలని అస్సలు లేకుండా, వితౌట్ ఎనీ ఫ్లఫ్, ఇట్ ఈస్ మేడ్ విత్ లాట్ ఆఫ్ సిన్సియరిటీ. అండ్ డెఫినెట్ గా ఐఎమ్ హోపింగ్ మా సిన్సియరిటీ మీకు స్క్రీన్ పైన కనపడుతుంది. ఫిల్మ్ 21st రిలీజ్ అవుతుంది. మీరు డెఫినెట్లీ ఒకసారి చూడండి. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్, డోంట్ మిస్ నిందా ఇన్ థియేటర్స్. సో నింద ఎవరి మీద పడింది తెలుసుకోవాలనుకుంటే
నైస్ ఎండింగ్ బాగుంది. చెప్పు. ఖచ్చితంగా June 21st థియేటర్స్కి వెళ్ళిపోండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అంతా అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ ఫోటో కూడా చెప్పచ్చు కదా, బాగా తగ్గింది. ఫస్ట్ బాధ దగ్గరంటే నువ్వు సచిన్ కాదని నీకు తెలుసుకోవాలి. Oh. యువర్ అమర్ రైట్ నౌ. Yes, sorry. మాట్లాడితే బెటర్. హలో అండి, నా పేరు అమర్, నేను ఇందులో ఒక ఇరిగేషన్ ఆఫీసర్ని. ఇప్పుడు Please do watch Ninda on 21st of June, guys. Thank you so much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.